నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ప్రస్తుతం గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఒక భేదం లాంటిది వచ్చేసింది. చాలా మందికి తెలియదు. గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతా విద్యార్థుల యొక్క ఫ్యూచర్ అంత సరిగ్గా ఉండదు, ఎక్కువ మార్కులు రావు, ఎక్కువ వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, ఎందుకంటే అక్కడ డిసిప్లిన్ ఉండదు అనేది చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేస్తున్నారు. సో అక్కడ ప్రైవేట్ స్కూల్స్ లో భయంకరమైన ఫీజులు, డ్రెస్ కొనాలన్నా, బుక్స్ కొనాలన్నా, షూస్ కొనాలన్నా, బెల్ట్ కొనాలన్నా, ఇంకా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అన్నీ కలిపి సంవత్సరానికి దగ్గరగా 1,00,000 రూపాయల వరకు వెచ్చిస్తున్నారు స్కూల్స్లో. ప్రైవేట్ స్కూల్స్ గురించి చెప్తున్నాను. ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశం మొత్తం జరుగుతున్న సంఘటన. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో చూడండి, ఈ గవర్నమెంట్ స్కూల్స్లో మీరు చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ఫీజు కొంచెం ఉంటేనేమో మిగతావన్నీ ఫ్రీ. ఫుడ్ కానీ, ట్రావెలింగ్, ఇంకా అన్ని A to Z అన్ని ఫ్రీ. వీటన్నిటితో పాటు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఎవరైతే అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోధిస్తూ ఉంటారో, చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి మినిమం MA BD క్వాలిఫికేషన్ ఉంటుంది. వాళ్ళకి MA BD క్వాలిఫికేషన్ ఉండి ఇంతమంది గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు. ప్రైవేట్ స్కూల్స్లో మ్యాక్సిమం డిగ్రీ బేస్ చేసుకుని RLs ఇంకా ఇతర చాలా విధాలుగా కూడా బోధిస్తూ ఉంటారు ప్రైవేట్ స్కూల్స్లో. కానీ ప్రైవేట్ స్కూల్స్లో ఏమిటి, మనకి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఏం చేస్తారు, పాపం చదువుకు దూరం అయిపోతూ ఉంటారు. కొంతమంది చదవలేకపోతారు, కొంతమంది ఇబ్బంది పడి సూసైడ్ చేసుకున్న కొన్ని సంఘటనలు మనం ఎక్కువ చూసుకుంటూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇలా ఇది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా అండి, గుర్తుపెట్టుకోండి, చదువు కన్నా దోపిడీ ఎక్కువ జరుగుతుంది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలుసు, ప్రభుత్వం ఉన్న అధికారులకు తెలుసు, మంత్రులకు కూడా తెలుసు. కానీ నిమ్మకి నీరెట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక విచిత్రం చూడండి. ఏదైతే నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాళ్ళు విజయోత్సవ ర్యాలీ చేశారు. హేమంత్ కుమార్ అనే ఒక వ్యక్తికి 584 మార్కులు మన 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. 584 అవుట్ ఆఫ్ 600 అన్నమాట. 584 మార్క్స్ వచ్చాయంటే చూసుకోండి. ఇది కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత బాగుందో చూడండి. అంటే ఇక్కడ మన పిల్లల్ని పలానా స్కూల్లో, పలానా కాలేజో ఇక్కడ జాయిన్ చేసి వస్తే టాలెంట్, మార్క్స్, ఇంకా ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బాగా వచ్చేస్తాయని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఒత్తిడి పెరుగుతుంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఎవరు ఎదగలేరు. దీనివల్ల ఏం జరుగుతునో మనకి రావాల్సింది కానీ, కావాల్సింది కానీ, విద్యను కానీ ఇంకా ఇతరవన్నీ దూరం అయిపోతాయి. దీంతో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సరే, ఇక్కడ వరకు అందరికీ తెలిసిందే, బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు వినూత్నంగా ఒక ప్రదర్శన చేశారు. జిల్లా పరిషత్ పాఠశాల నడుపూరు వాళ్ళు ఏం చేశారు, ఎవరైతే అత్యధికంగా మార్కులు సంపాదించుకున్నారో వాళ్ళు ప్రచారం చేశారు. కార్పొరేట్ స్కూల్స్తో సర్కారీ బడి పోటీ. ఇప్పుడు ఏవైతే శ్రీ చైతన్య, నారాయణ, నెక్స్ట్ రవీంద్ర భారతి, భాష్యం, ఇలా ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వీటన్నిటికీ పోటీగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా పోటీ పడుతున్నాయి. పోటీ పడడం ఏంటంటే, గతంలో అందరూ చదివినారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు IASలు ఉన్నారు, IPSలు ఉన్నారు, పెద్ద పోస్టులో కూడా వాళ్ళు ఉండడం జరిగింది. ఇంక ఇవన్నీ చూసాం. సో ఈ క్రమంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో, గవర్నమెంట్ స్కూల్ వర్సెస్ ప్రైవేట్ స్కూల్స్, ఈ పోటీ అనేది తెగ జరుగుతుంది. గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్ తెగ పోటీ జరుగుతుంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటున్నాం, మంచి సరైన బోధన ఉంటున్నాం, ఒత్తిడి ఉండదు, కొంచెం ఫ్రీ. సో ప్రభుత్వ పాఠశాలను పెంచే సంఖ్య పెరుగుతూ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకి మంచి ఫ్యూచర్ ఉంటుందని వాళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళు ఇక్కడ ఏంటంటే టార్గెట్, ప్రైవేట్ స్కూల్స్ ఏంటంటే టార్గెట్, అడ్మిషన్స్ టార్గెట్ అనే భయంకరమైన విద్యా దోపిడీ భయంకరంగా జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థికి 584 మార్కులు వచ్చాయి కదా. ఇక్కడ అంటే చదివేవాడు ఎక్కడైనా చదువుతాడు కదా, అది ఫ్రీ అయినా ఇంకో ఇతర అయినా. కానీ ఒక విషయం అయితే చెప్తాను, తల్లిదండ్రులు మీ అందరికి కూడా చెప్తున్నాను, గవర్నమెంట్లో ఉన్న ఫెసిలిటీ మీకు ఇంకెక్కడ కనబడదు, గుర్తుపెట్టుకోండి. ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో మీకు ఇంకెక్కడ కనిపించదు, అంత క్లియర్గా మీకు ఇంకెక్కడ కనబడదు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండి ఇంకా ఇతర ఇన్ని ఉండి కూడా ఈ క్రమంలో
మీరు ప్రైవేట్ సైడ్కి వెళ్తున్నారంటే ఇది కొంచెం సరిగ్గా లేదు. ఇప్పటికైనా గ్రహించండి. ఇప్పుడు వీళ్ళు చూడండి, వినూత్న రీతిలో ప్రదర్శన చేస్తున్నారు, విజయోత్సవ ర్యాలీ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ సర్కార్ బడులు కూడా పోటీ పడుతున్నాయి. అందుకే ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలని ఏమనుకుంటే, తల్లిదండ్రులారా గుర్తుపెట్టుకోండి, చదువుకోవాలి కానీ చదువు కొంటున్నాం. సో మనం ఆ ధీమాలోంచి బయటికి రండి, పిల్లల్ని చదివించండి, పిల్లల్ని కష్టపడడం కాకుండా ఇష్టపడేలాగా చదివించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. నెక్స్ట్ ప్రభుత్వం సైతం కసరత్తు చేసి ఈ ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచే సంఖ్యను పెంచి తద్వారా మీ యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పెంపొందించుకోండి, అమలు చేసుకోండి, అన్ని విధాలుగా సహకారం చేసుకుని మంచి విధంగా అయితే ఉండండి. కానీ ఏదైతే ఉన్నతమైన ఉచిత విద్యా వైద్యం అది ఒక నాణ్యమైన లాగా ఇవ్వాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కసరత్తు చేయండి. అసలు ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, అసలు ఎన్ని రన్ అవుతున్నాయి, అన్ని అడ్మిషన్స్ అవుతున్నాయి, అంత గ్రేడ్ స్కోర్ ఎలా ఉంది, ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వీటిని అన్నింటినీ కసరత్తు చేసి ప్రభుత్వ పాఠశాలలు కూడా నెంబర్ 1 దిశగా ఉండేలాగా అటు రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ ఒక మంచి విధి విధానం తీసుకొస్తానని మేము కూడా తెలుపుతాం. సో ఆడియన్స్ అండ్ గైస్ మీకైతే క్లియర్గా చెప్పాను అసలు ఏం జరిగిందో. ఈ వీడియోపై మీకేమనిపించింది, మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలు సూచనలు వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలపండి. మాక్సిమం వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను నా ఛానల్.